యాదగిరిగుట్టలో మొదటి నుంచి కూడా స్వామివారి పాదాలు అంటుంటారు. ఈ పాదాల దగ్గర ఒక చిన్నపాటి గుడి కూడా కట్టిరు. ప్రతి ఒక్కరు కూడా పాదాల దగ్గర దర్శించుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రధానంగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు ఆ పాదాల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తుంటారు. ఏమిటి ఈ పాదాల యొక్క ప్రత్యేకత? పాదముల యొక్క ప్రత్యేకత ఏంటంటే భగవాను యొక్క దివ్య శరణాగతి కోరటానికి పాదములే ఉపాధేయములు. పాదములే ఉపాధేయములు. వేదం ఏం చెప్పింది? చరణం పవిత్రం వితితం పురాణం ఏన భూతస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మా నమరా తింతరేమా. పాదముల యొక్క మహత్యం, భగవంతుడికి ఎంత శక్తి ఉన్నదో అంతకంటే కూడా 10 రెట్లు ఎక్కువగా ఉన్న పుణ్య ఫలాన్ని భక్తులకు అనుగ్రహించేటువంటిది పాదములు. ఎవరు ఆశ్రయించాలన్నా స్వామి పాదములనే ఆశ్రయించాలి. కాబట్టి పాదములే మనకి ఉపాధేయములు. అటువంటి ఉపాధేయమైనటువంటి పాదములను ఆశ్రయించితే మనకి స్వామి కరుణించి వరాన్ని ఇస్తాడు. అందుకోసమనే మనకి నమ్మాళ్ళ వారు రామానుజుల వారు అనుగ్రహించిన మహామంత్రం ఏంటయ్యా? ఈ పాదములను ఆశ్రయించాల్సిన మంత్రం ఏంటి? శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటి వాక్యాలు భక్తుడు ఎప్పుడైతే అంటాడో అప్పుడే స్వామి దానికి మోహపరవశుడై వశీకృతైపోతాడు. తర్వాత స్వామి ఏం చెప్పాడు? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో జనార్దన. భగవంతుడు నీ భక్తుడు ప్రార్థిస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను ఎప్పుడైతే నువ్వు శరణు కోరతావో అప్పుడు నేను రక్షించి తీరుతాను అన్నాడు. అటువంటి భగవంతుణ్ణి రక్షించి తీరటానికి ఒక పెద్ద ఉపాధేయమే భగవంతుడి యొక్క పాదములు. కాబట్టి శ్రీ యాదాద్రి నరహరి పాదములు మన జీవనోద్ధారకములు. కాబట్టి పాదములనే ఆశ్రయించాలి. పాదముల వద్ద కూర్చున్నటువంటి అర్జునుడిని యుద్ధంలో విజయం కూర్చున్నాడు. అహంకారంతో తలకాయ దగ్గర కూర్చున్న దుర్యోధనుడు పతనమైపోయాడు. కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించి పునరావృత్తరహితమైన మోక్షం పొందాలి అంటే పాదములనే ఆశ్రయించాలి. భగవంతుడి పాదములనే ఆశ్రయించాలి. నీచులను ఆశ్రయించకూడదు. నీ ఓంగి ఉడాలంద ఉత్తమన్ పేరు పాడి, ఉత్తములను మాత్రమే ఆశ్రయించాలి. నీ ప్రార్థన వృధా కాకూడదు. కాబట్టి నీకు ముక్తి కలగాలి, సద్గతి కలగాలంటే పాదమునే ఆశ్రయించాలి. అందుకోసమనే భగవంతుడి యొక్క హస్తముద్రలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వరదం, రెండోది అభయం. నా పాదములను ఆశ్రయించు, నేను నిన్ను అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతం మమ అంటాడు స్వామి. నా పాదములను ఆశ్రయించితే నిన్ను కాపాడటమే నా జీవన వ్రతం అన్నాడు స్వామి. కాబట్టి పాదములను ఆశ్రయించడంలో అద్భుతమైనటువంటి శరణాగతి తత్వం ఉన్నది. మోక్షానికి అది హేతు. ఈ ముద్రకు అంత అంతరార్థం ఉంది. ఇలా ముఖ్యంగా మీకు మేము మంగళాశాస్త్రం ఆశీర్వచనం చేసేది ఏంటంటే ఇంత హిందూ ధర్మ ఆవేశ తత్వం మీకుందే. ఈ తత్వానికి మేము మంగళాశాస్త్రం చేస్తున్నాం. ప్రతి హిందువు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మీరు అడిగారు, తోచన సమాధానం చెప్పడం జరిగింది. ఇంటింటికి కంటికి కూడా భగవద్ ఉపదేశం చేస్తున్నాడు మీకు మా స్వామి ఆశీర్వచనం.